మీరు ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ షాకింగ్ క్రైమ్ స్టోరీ మీకోసమే. భాగ్యనగరంలో సాగుతున్న గ్లోబల్ వీసా దందా వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? గల్ఫ్ కంట్రీస్, యూరప్ వీసాల పేర్లతో ఇక నిరుద్యోగులను నట్టేటా ముంచుతున్న ఆ కిలాడీలు ఎవరు? వందల కోట్ల రూపాయల నమ్మకద్రోహం వెనుక ఉన్న ఆ డెకాయిట్ల కేటుగాలు ఎవరు? హైదరాబాద్ నగరంలో అమాయక స్టూడెంట్స్ ఆశలను క్యాష్ చేసుకుంటూ ఫేక్ ఆఫర్ లెటర్లతో బోటు తిప్పేస్తున్న మోసగాళ్ల నెట్వర్క్ గుట్టు రట్టయింది. పోలీస్ రికార్డులు, సైబర్ క్రైమ్ డేటా చెబుతున్న ఆ భయంకరమైన నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో నకిలీ ఓవర్సీస్ కన్సల్టెన్సీల హడావిడి రోజురోజుకు పెరిగిపోతోంది. గల్ఫ్ జాబ్స్, యూరప్ వీసాలు, స్టడీ వర్క్స్ పర్మిట్లు అంటూ 100% జాబ్ గ్యారంటీ బోర్డులతో అమాయక నిరుద్యోగులను ఈ కేటుగాళ్లు నట్టేట ముంచుతున్నారు. గడిచిన 5-6 ఏళ్లలో ఈ నకిలీ కన్సల్టెన్సీల బారిన పడి నగరానికి చెందినటువంటి సుమారు 3,000 మంది వరకు నిరుద్యోగులు, విద్యార్థులు ఘోరంగా మోసపోయినట్టుగా పోలీస్ రికార్డులు, సైబర్ క్రైమ్ డేటా స్పష్టం చేస్తోంది. ఇప్పటికే సిటీలో వందలాది నకిలీ జాబ్ కన్సల్టెన్సీలు అలాగే అకస్మాత్తుగా బోర్డు తిప్పేయగా బాధితుల నుండి వందల కోట్ల రూపాయలను నిందితులు వసూలు చేశారు. నకిలీ వీసాలు, ఫేక్ ఆఫర్ లెటర్లు, ఫోర్జరీ డాక్యుమెంట్లు ఇచ్చి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. ఇక వీటిని నిజమని నమ్మి విమానాశ్రయాలకు వెళ్లిన బాధితులను ఎయిర్పోర్ట్లోని అధికారులు ఆపేస్తుండగా మరికొంతమంది విదేశాలకు వెళ్లి అక్కడ అసలు విషయం తెలిసి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చివరకు మళ్లీ తమ ఇళ్ల నుండి డబ్బులు తెప్పించుకుని ఇండియాకు తిరిగి వస్తున్నారు. నగరంలో ప్రస్తుతం 2 రకాల కన్సల్టెన్సీలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. అందులో ఒకటి ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీలు కాగా, రెండవది పోస్ట్ వర్క్ పర్మిట్ వీసా ఇచ్చే కన్సల్టెన్సీలు. ఈ 2 రకాలు కలిపి దాదాపుగా నగరంలో 2,600 వరకు ఉన్నట్టుగా సమాచారం. పై చదువుల కోసం విదేశాలకు వెళ్లే వారిలో ఇక చదువుతో పాటు పార్ట్ టైం పని చేసుకునే అవకాశం ఉంటుందని, లక్షల్లో జీతాలు వస్తాయని నమ్మిస్తూ ఈ కిలాడీలు మాయమాటలు చెప్తారు. యూకే, యూఎస్, యూరోప్లలోని కొన్ని 3rd క్లాస్ వర్సిటీలతో ముందస్తు ఒప్పందం చేసుకుని ఒక్కో విద్యార్థి అక్కడ జాయిన్ చేస్తే గనక ₹1,00,000 నుండి ₹3,00,000 వరకు కమిషన్ పొందుతున్నారు. విద్యార్థుల నుండి వీసా ప్రాసెసింగ్, వర్సిటీ ఫీజుల పేరిట లక్షల్లో వసూలు చేస్తూ 100 మందిలో ఏ ఒక్కరికో ఇద్దరికో వచ్చే సీట్లను అందరికీ చూపించి వందల మంది నుండి భారీగా డబ్బులు లాగుతున్నారు. విదేశాల్లో చదువుకోవడానికి లేదా ఉద్యోగం చేయడానికి ఇంగ్లీష్ నైపుణ్యాన్ని నిర్ధారించే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో ఆశించిన స్కోర్ రాకపోతే దాన్నే ప్రధాన సాకుగా చూపిస్తూ వీసా రావడం లేదనే నెప్పాన్ని అభ్యర్థులపైన నెట్టివేయడం వీరి స్ట్రాటజీ. వీసా ప్రాసెస్ పూర్తి కాకముందే సగం లేదా మొత్తం డబ్బులను ముందే వసూలు చేసుకుంటారు. మరికొన్ని కన్సల్టెన్సీలు తమ సూచించినటువంటి ఇంగ్లీష్ అకాడమీలోనే జాయిన్ అవ్వాలంటూ కూడా ఒత్తిడి తెచ్చి అక్కడ కూడా భారీగా కమిషన్లు దండుకుంటున్నాయి. ఈ ఎగ్జామ్ రాయడానికి ఒక్కోసారి ₹15,000 పైనే ఖర్చు అవుతుంది. అంతేకాకుండా ట్రైనింగ్ రూమ్ రెంట్ ఖర్చులు, ఇతర మెటీరియల్ ఫీజులు అంటూ లక్షల రూపాయలు దంటించేస్తూ అభ్యర్థుల సొమ్మును నిలువునా దోచేస్తున్నారు. చూసారుగా, కేవలం ఇంగ్లీష్ పరీక్షల పేరుతో, అకాడమీల రెంట్ల పేరుతో ఈ కేటుగాళ్లు నిరుద్యోగుల రక్తాన్ని ఎలా జుర్రుకుంటున్నారు. అయితే ఈ మోసాలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. మన భాగ్యనగరంలోనే కొన్ని కిలాడీ ముఠాలు ఏకంగా పెద్ద పెద్ద ఆఫీసులు ఓపెన్ చేసి కలర్ఫుల్ బోర్డులు తగిలించి కోట్లాది రూపాయల దందాకు తెరలేపాయి. హఫీజీపేట్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ ఇలాంటి హైటెక్ ఏరియాల్లో సాగినటువంటి ఈ దారుణ మోసాల వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? ఇక బాధితులను విదేశీ గడ్డపై నడి రోడ్డుపై వదిలేసినటువంటి ఆ నిర్ధారులైనటువంటి డెకాయిట్లు ఎవరు? బీటెక్, ఎంటెక్ చదివిన అమాయక స్టూడెంట్స్ ఆశలను క్యాష్ చేసుకొని బిచానా ఎత్తేసిన ఆ కన్సల్టెన్సీల పేర్లేంటి? పోలీసుల దాడుల్లో బయటపడ్డ ఆ సంచలన నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక పోలీసుల రికార్డుల ప్రకారం హఫీజీపేట్లో ఉన్నటువంటి సిడి దశరథ్ కన్సల్టెన్సీ ఉదాంతం చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. ఈజిప్ట్, ఇజ్రాయెల్ దేశాల్లో ఉద్యోగాలంటూ ఒక్కొక్కరి వద్ద నుండి ₹6,00,000 చొప్పున వసూలు చేసి ఏకంగా 90 మందిని ముంచేశారు. అందరిని ఈజిప్ట్ తీసుకెళ్లి నడి రోడ్డుపై వదిలేయడంతో బాధితులు సొంత ఖర్చులతో ఇండియాకు తిరిగి వచ్చారు. ఇక దీని నిర్వాహకులు ప్రియా, శంకర్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా సమాచారం. అలాగే గచ్చిబౌలిలోని శ్రీ ఇమిగ్రేషన్ అండ్ వీసా కన్సల్టెన్సీ కూడా ఇదే దారిలో నడిచింది. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాల్లో వీసాలు, ఉద్యోగాలంటూ బీటెక్, ఎంటెక్ విద్యార్థులు 130 మందిని నిర్వాహకులు నివేదిత, శ్రీకిరణ్ నమ్మించారు. వారి నుండి 2024లో ఒక్కొక్కరి నుండి 5 లక్షల నుండి 20 లక్షల రూపాయల చొప్పున దాదాపు 10 కోట్ల రూపాయలు వసూలు చేసి బిచానా ఎత్తేశారు.
ఇక జూబ్లీహిల్స్లోని ఓవర్సీస్ కన్సల్టెన్సీ సోషల్ మీడియా ప్రకటనలతో ఒక్కొక్కరి నుండి 4 నుండి 5 లక్షలు వసూలు చేసి నకిలీ వర్క్ ఆథరైజేషన్ లెటర్లు ఇచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు నిరుపమ, రాజులను కూడా పోలీసులు అరెస్ట్ చేయగా సీఈఓ సహా మరో 8 మంది పరారులో ఉన్నారు. ఇదే ముఠా కేపీహెచ్బీ కాలనీలోనూ మోసాలకు పాల్పడింది. ఇక ట్రివియల్ చాప్టర్ కన్సల్టెన్సీ గ్రీస్, ఇటలీ, సెర్బియా దేశాల పేరిట 200 మంది నుండి 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సికింద్రాబాద్లోని ఈగల్ ఎక్స్పర్ట్ ఇమిగ్రేషన్ సంస్థ, మాల్టా, ఇతర ఐరోపా దేశాలంటూ కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 100 మందికి పైగా బాధితుల వద్ద నుండి కోట్లాది రూపాయలు వసూలు చేయగా సిబిసిఐడి ఈ ముఠాను అరెస్ట్ చేసింది. మెహందీపట్నం ఓవర్సీస్ కన్సల్టెన్సీ యూరోప్కు స్టూడెంట్ వీసాల పేరిట ₹1 కోటి వరకు వసూలు చేసింది. ఇక 2023లో ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే, యూఎస్ దేశాలకు ఇండియా నుండి వెళ్లి ఎడ్యుకేషన్ వీసా ముగిసిన అక్రమంగా ఉంటున్నటువంటి 9 లక్షల మందిని అంతర్జాతీయ అధికారులు గుర్తించారు. ఇందులో 35,000 మంది వరకు హైదరాబాద్ నుండే ఉన్నట్టుగా తేలడంతో ఆస్ట్రేలియా ఒకేసారి 800 మందిని ఇండియాకు తిప్పి పంపించేసింది. ముఖ్యంగా తెలంగాణ, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, అలాగే పంజాబ్ రాష్ట్రాల నుండి ఇలాంటివి జరుగుతుండడంతో ఇమిగ్రేషన్ ప్రాసెస్ కఠినతరం చేశారు. ప్రస్తుతం స్టూడెంట్ వర్క్ పర్మిట్ వీసా అప్లికేషన్లను 100 సార్లు చెక్ చేసిన తర్వాతే ప్రొవైడ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ విషయాలవి తెలియని వారు కేంద్ర విదేశాంగ శాఖ అనుమతులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోకుండా సోషల్ మీడియాలో వచ్చే స్టోరీలను నమ్మి మోసపోతున్నారు. యువత ఆశలను క్యాష్ చేసుకుంటున్న కన్సల్టెన్సీలు డబ్బు తీసుకొని నకిలీ వీసాలు చేతిలో పెడుతున్నాయి. చూసారుగా విదేశీ కళల వెనుక దాగున్న భయంకరమైన ఫ్రాడ్ నెట్వర్క్ ఎలా ఉందో. అమాయక నిరుద్యోగుల జీవితాలతో, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నటువంటి ఇలాంటి అక్రమార్కులకు, కేటుగాళ్లకు చట్టం ఖచ్చితంగా బుద్ధి చెప్తోంది. పోలీసుల పంజా నుండి ఏ ఒక్కరు కూడా తప్పించుకోలేరు. నిరుద్యోగ యువత, యువకులకు ఒకే హెచ్చరిక, విజ్ఞప్తి కూడా. సోషల్ మీడియాలో వచ్చే గోస్ట్లీ యాడ్స్ చూసి మోసపోకండి. ఏదైనా కన్సల్టెన్సీని నమ్మే ముందు దానికి కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఉన్నాయో లేదో అనేది 100 సార్లు చెక్ చేసుకోవాలి. మీ కష్టార్జితాన్ని అక్రమార్కుల పాలు చేయకండి. అలర్ట్గా ఉండండి, సురక్షితంగా ఉండండి.